హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి. పాకిస్తాన్ గవర్నమెంట్ రీసెంట్గా అజమ్ ఈ ఇష్తిఖమ్ అనేది ఒకదాన్ని స్టార్ట్ చేసింది అనమాట. అజమ్ ఈ ఇస్తేకం అనేది ఒకటి స్టార్ట్ చేసింది. నా ప్రొనౌన్సియేషన్ ఏదైనా తప్పుగా ఉంటే కొంచెం సరి చేసుకోండి. సో పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్లో ఒక న్యూ మిలిటరీ ఆపరేషన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో దాని పేరు అజమ్ ఈ ఇస్తేకం అని చెప్పేసి ఉందన్నమాట. ఇదేంటి అంటే పాకిస్తాన్కి కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతరంగిక భద్రతకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతోపాటుగా పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలతో కూడా కొన్ని విభేదాలు, డిస్ప్యూట్స్ ఉన్నాయన్నమాట. సో గతంలో చూసినట్టయితే 2014 చూడండి, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉందన్నమాట వీళ్ళకి పేషావర్లో. దాని మీద అటాక్స్ జరిగాయి. రీసెంట్గా కూడా ఈ గత కొన్ని సంవత్సరాల్లో అటాక్స్ జరిగాయి పాకిస్తాన్లో. సో ఇవన్నీ కూడా ఇవి ఏవైతే మనకి డిఫరెన్షియేషన్స్ తీసుకొస్తుందో లేదా డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్కి సంబంధించిన ప్రాంతాల నుంచి అటాక్స్ జరుగుతున్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం అనుకుంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే పాకిస్తాన్ ప్రభుత్వం న్యూ నేషనల్ పాలసీ, కొత్త జాతీయ విధానంలో భాగంగా సో ఇప్పుడు వీళ్ళు ఒక మిలిటరీ ఆపరేషన్ని లాంచ్ చేస్తున్నారు. సో దాని పేరే అజమ్ ఈ ఇస్తేకం అని చెప్పేసి అంటున్నారు. దీని యొక్క రియల్ మీనింగ్ ఏంటంటే రిజాల్వ్ ఫర్ స్టెబిలిటీ. రిజాల్వ్ ఫర్ స్టెబిలిటీ అంటే అక్కడ స్థిరత్వం ఉండేలాగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవడానికి ఈ ఆపరేషన్ అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారనమాట. దీన్ని ఎవరు లాంచ్ చేస్తున్నారు? ఇంతకీ పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రజెంట్ మనకి షహబాజ్ షరీఫ్ అనమాట. పాకిస్తాన్ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటాం. పాకిస్తాన్ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ప్రజెంట్ మనకి ఉన్నది ఎవరు అంటే ఇషక్ దార్ అని చెప్పేసి ఉన్నారు. సో ఇషక్ దార్ అనే పర్సన్ ఏమో పాకిస్తాన్ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ప్రజెంట్. షహబాజ్ షరీఫ్ వచ్చేటప్పటికేమో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళు లాంచ్ చేస్తున్నారు దీన్ని. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇంకొకటి చూడండి, రీసెంట్గానే కొన్ని నెలల క్రితం ఈ పాకిస్తాన్ యొక్క నేవీ ఫోర్స్, యుఎస్ యొక్క నేవీ ఫోర్స్, పాకిస్తాన్ యొక్క నావికా సైన్యం, యుఎస్ యొక్క నావికా సైన్యం ఈ రెండూ కలిసి ఇన్స్పైర్డ్ యూనియన్ అనే ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. ఎక్సర్సైజ్ పేరు ఇన్స్పైర్డ్ యూనియన్. దీన్ని పాకిస్తాన్లోని కరాచీ దగ్గరే ఇవి కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో అది ఇంకొక పాయింట్గా మీరు చూడొచ్చు. ఇది సెపరేట్ కరెంట్ అఫైర్, బట్ ఇక్కడ నేను రివిజన్ చేపిస్తున్నాను అంతే. ఇన్స్పైర్డ్ యూనియన్ అనే ఎక్సర్సైజ్ పాకిస్తాన్ నేవీ, యుఎస్ నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు. సో దీనికి రిలేటెడ్ కొంత ఇన్ఫర్మేషన్ చూడండి. రీసెంట్గా ఉన్న ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని మనకి యూజ్ అయ్యేవి. ఒకటి డెజర్ట్ సైక్లోన్ అనేది న్యూస్లో ఉందన్నమాట. డెజర్ట్ సైక్లోన్ ఇండియా యుఏఈతో కండక్ట్ చేసింది. ఇండియన్ ఆర్మీ యుఏఈ ఆర్మీతో కండక్ట్ చేసింది రాజస్థాన్కి సంబంధించి. అలాగే సదా థాన్సిక్ అని చెప్పేసి ఉంది. ఇది సౌదీ అరేబియాతో ఇండియా రాజస్థాన్లోనే కండక్ట్ చేసింది. ధర్మ గార్డియన్ జపాన్ ఆర్మీ తోటి ఇండియా రాజస్థాన్లో కండక్ట్ చేసింది. కాంజార్ కిర్గిజిస్తాన్ తోటి. మనకి కైజింద్ అని చెప్పేసి ఉంటుంది. కైజింద్ అనే ఎక్సర్సైజ్ ఏమో కజకిస్తాన్కి ఇండియాకి మధ్యలో జరిగిన యుద్ధ విన్యాసం అది. ఇది కాంజార్ కిర్గిస్తాన్కి ఇండియాకి హిమాచల్ ప్రదేశ్లో అన్నమాట. సో మనకి కిర్గిస్తాన్ యొక్క నేషనల్ యానిమల్గా దేన్ని రీసెంట్గా ప్రకటించిందంటే స్నో లెపర్డ్, మంచు చిరుతపులిని ప్రకటించింది. నెక్స్ట్ సముద్ర లక్ష్మణ్ అనేది మలేషియాకి ఇండియాకి రీసెంట్గా విశాఖపట్నంలో కండక్ట్ చేశారు. శక్తి ఎక్సర్సైజ్ ఇండియాకి ఫ్రాన్స్కి సంబంధించి మేఘాలయలోని ఉమ్రాయ్లో రీసెంట్గా దీన్ని కండక్ట్ చేశారు. సైబర్ సురక్ష ఇది ఇండియా మాత్రమే కండక్ట్ చేసుకుందనమాట న్యూఢిల్లీలో. సైబర్ దానికి సురక్షలో భాగంగా సైబర్ అటాక్స్ని ఎట్లా ప్రివెంట్ చేయాలనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ నిర్వహించారు. సో దీనికి సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అటెండ్ అయ్యారు. టైగర్ ట్రయాంఫ్ యుఎస్ఏకి అండ్ ఇండియాకి సంబంధించింది కాకినాడ దగ్గర జరిగింది. టర్కష్ అని చెప్పేసి రీసెంట్గానే ఆ ఎక్సర్సైజ్ ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏకి మధ్యలో కలకత్తాలో జరిగిందనమాట. టర్కష్ అనే ఎక్సర్సైజ్. ఇవి ఇండియా వేరే కంట్రీస్ తోటి ఇండియాలో చేసిన ఎక్సర్సైజెస్ అనమాట. ఇవి ఇండియా వేరే కంట్రీస్ తోటి వేరే కంట్రీలో, అంటే మన కంట్రీలో జరగలేదు, వేరే కంట్రీలో జరిగిన ఎక్సర్సైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ లిక్ ఉందనుకోండి, ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో, కానీ జరిగింది ఉజ్బెకిస్తాన్లో. ఉజ్బెకిస్తాన్లోని టెర్మిజ్ అనే ప్రాంతంలో జరిగింది. నెక్స్ట్ లాంతియే ఎక్సర్సైజ్ ఇండియాకి సీషెల్స్కి సంబంధించి సీషెల్లో ఈ ఎక్సర్సైజ్ని నిర్వహించారు. సైక్లోన్ 1 అనేది ఇండియాకి ఈజిప్ట్కి సంబంధించింది. ఈజిప్ట్లోని అన్షాస్ అనే ప్రాంతంలో ఈ ఎక్సర్సైజ్ని నిర్వహించారు.
మిలాన్ అనేది అతిపెద్ద నావికా విన్యాసం, నావీ ఎక్సర్సైజ్ ఇండియాకి సంబంధించి. సో మనకి విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు. మోర్ దెన్ 50+ కంట్రీస్ దీనికి అటెండ్ అయ్యాయి. ఈ సంవత్సరం జరిగింది 12th ఎడిషన్. ఎవ్రీ 2 years వన్స్ ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ తరంగ శక్తి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేయాలనుకుంటుంది. దాదాపుగా 10 కంట్రీలతోటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అతి త్వరలో తరంగ శక్తి అనే ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయనుంది. సో ఇవి కొన్ని ఎక్సర్సైజెస్ నాకు తెలిసి మీకు రివిజన్కి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఇలా ఇచ్చాను. ఒకసారి నోట్స్ చూసుకోండి. అండ్ దానికన్నా ముందర ఈ న్యూస్ చెప్పుకోవడానికి, అంటే ఆ నోట్స్ చెప్పుకోవడానికి కారణం ఏంటి, పాకిస్తాన్ యొక్క గవర్నమెంట్ న్యూ నేషనల్ పాలసీలో భాగంగా పాకిస్తాన్లో ఒక మిలిటరీ ఆపరేషన్ని లాంచ్ చేస్తుంది. దాని పేరే వచ్చేటప్పటికి మనకి ఏంటది, ఆపరేషన్ అజమ్ ఈ ఇస్తేకం. దాన్ని రిజాల్వ్ ఫర్ స్టెబిలిటీగా కూడా పిలుస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎడ్యుకేషన్ పరంగా మీకు పనికొస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ అ నార్మల్ జనరల్ నేషనల్ కరెంట్ అఫైర్గా కూడా చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఉల్లాస్ నవభారత్ అండ్ సాక్షారత్ కార్యక్రమం అని చెప్పేసి ఉందన్నమాట. సాక్షారత్ కార్యక్రమం అని చెప్పి. సో దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ కింద, ఏది ఉల్లాస్ నవభారత్ ప్రోగ్రామ్ కింద లడాక్ అనే యూనియన్ టెరిటరీ, ఫస్ట్ యూనియన్ టెరిటరీ అనమాట ఇండియాలో, ఫుల్లీ లిటరసీని దాదాపుగా 97%కి పైగా లిటరసీని సాధించిందంట, అక్షరాస్యతని. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ కదా అని చెప్పొచ్చు. సో ఒకసారి ఉల్లాస్ అంటే అర్థం చూడండి, అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. సమాజంలో ఉన్న అందరూ కూడా సో మనకి జీవితంలో ఎప్పుడైనా సరే సో మనకి ఏదైనా నేర్చుకోవడం, విద్య అంటాం కదా, ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి ఈ ఉల్లాస్ నవభారత్ అనే దాన్ని మోటోగా తీసుకొచ్చారు. అసలు దీంట్లో ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే, ఇండియాలో చాలామంది మీరు జనరల్గా చూసినట్టయితే 10th స్టాండర్డ్కి వచ్చేటప్పటికి దాని తర్వాత మ్యాక్సిమం 50% స్కూల్ డ్రాప్ అవుట్సే ఉంటారు. ఎక్కువగా అయితే కాలేజ్ డ్రాప్ అవుట్స్ ఉంటారు. అంటే స్కూల్ మధ్యలో మానేసే వాళ్ళు, కాలేజ్ మధ్యలో మానేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లం, ఆ టైంలో ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు. అలాగా 15 సంవత్సరాలు 15 yearsకి పైబడి ఎవరైతే ఇండియాలో ఎడ్యుకేషన్ని లాస్ అయి ఉన్నారో 15 సంవత్సరాలకి పైబడి, అలాంటి వాళ్ళకి ఈ డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి స్కిల్ పరంగా, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషనల్ పరంగా, లెర్నింగ్ స్కిల్స్ పరంగా ఇప్పుడున్న టెక్నాలజీ ఇవన్నీ నేర్పించడానికి ఉల్లాస్ నవభారత్ సాక్షారత్ కార్యక్రమం అనే దాన్ని తీసుకొచ్చారనమాట. సో దీంట్లో ఇప్పుడు లడాక్ బెనిఫిట్ పొందింది అని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నర్, లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే బిడి మిశ్రా ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. గుర్తుపెట్టుకోండి, ఉల్లాస్ అనే దానికి ఎబ్రివేషన్ అడగచ్చు, లేదు ఏది ఫస్ట్ యూనియన్ టెరిటరీ. దీనివల్ల ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని పేపర్స్ ఫుల్లీ అని చెప్పేసి ఇస్తున్నాయి. ఇంకా లోపల ఇన్డెప్త్ మనకి మ్యాటర్లోకి వెళ్తే దాదాపుగా 97% వరకు అక్షరాస్యత సాధించినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది ఈ న్యూస్ అనమాట. సో ఇక్కడ చూడండి, లడాక్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్గా బిడి మిశ్రా గారు ఉన్నారు. అది ఒకటి. లడాక్లో హెమీస్ అనేది ఉంది చూసారా, హెమీస్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట. ఇది 2 days ఫెస్టివల్. లడాక్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇండియాలోనే ది బిగ్గెస్ట్ నేషనల్ పార్క్, అతిపెద్ద జాతీయ పార్క్ మనకి హెమీస్ జాతీయ పార్క్, హెమీస్ నేషనల్ పార్క్, అది కూడా లడాక్లోనే ఉందన్నమాట. ఇది ఒకటి. అలా కాకుండా హెమీస్ కాకుండా మనకి లడాక్లో సకదావా ఫెస్టివల్, డోస్మోక్ ఫెస్టివల్, స్పితుక్ ఫెస్టివల్, సింధు దర్శన్, ఇవన్నీ కూడా లడాక్లో జరుపుకునే పండుగలు. లడాక్లో ఇప్పటి వరకు అది కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత ఆఫ్టర్ 2019 నుంచి 2024 మధ్యలో ఈ రోజు వరకు చూసుకుంటే 4 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ జిఐ ట్యాగ్ని పొందాయి. అందులో ఒకటి లడాక్ వుడ్ కార్వింగ్గా చెప్తాం. లడాక్ వుడ్ కార్వింగ్ని మనకి షిక్స్ కోస్ అని కూడా అంటారు, షిక్స్ కోస్ అంటారనమాట. సో ఈ ఏదైతే మనకి చెక్కతోటి చెక్కుతారనమాట, అట్లాంటి ప్రొడక్ట్స్ని తయారు చేస్తారో అది వుడ్ కార్వింగ్కి సంబంధించి 2022లో నాబార్డ్ యొక్క సహకారంతో లడాక్ ఈ జిఐ ట్యాగ్ని పొందిందనమాట. సో అట్లా చెప్పొచ్చు. దాని తర్వాత ఆప్రికాట్ అనేది జిఐ ట్యాగ్ని పొందింది, లడాక్ ఆప్రికాట్. దాని తర్వాత పష్మినా అంటే మనకి ఉన్ని షాల్స్ తయారు చేస్తారు కదా, సో దానికి సంబంధించింది కూడా మనకి పష్మినా కూడా జిఐ ట్యాగ్ని పొందింది లడాక్ నుంచి. ఈ 3 అయిపోయిన తర్వాత 2023లో లడాక్ నుంచి ఇంకొకటి జిఐ ట్యాగ్ని పొందింది, అదే లడాక్ సి బాక్త్రాన్గా చెప్పొచ్చు అనమాట. ఇవి జిఐ ట్యాగ్స్. నెక్స్ట్ వన్, లడాక్కి యూనియన్ టెరిటరీ కాదు, స్టేట్ హుడ్ హోదా ఇవ్వండి, రాష్ట్ర హోదా ఇవ్వండి, కేంద్రపాలిత ప్రాంతంగా కాదు అని చెప్పి రీసెంట్గా హంగర్ స్ట్రైక్, నిరాహార దీక్ష చేసిన వ్యక్తి సోనామ్ వాంగ్చుక్. పేరు సోనామ్ వాంగ్చుక్.
అండ్ ద నెక్స్ట్ వన్ లడాఖ్కి సంబంధించిన ఫోక్ డాన్స్ వచ్చేటప్పటికి జాబ్రో, స్పావో, షాన్ ఇలాంటివన్నీ కూడా లడాఖ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్గా ఉన్నాయి. సో ఇది మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది లడాఖ్కి సంబంధించి. ఇలాంటి లడాక్ ఇండియాలోనే ఉల్లాస్ నవభారత్ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకుని ఫుల్లీ లిటరసీ రేట్ని ఆల్మోస్ట్ పొందిన యూనియన్ టెరిటరీ, ఫస్ట్ యూనియన్ టెరిటరీగా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అగైన్ లడాఖ్కి సంబంధించింది, కాకపోతే కొంచెం డిఫరెంట్. మీరు ఇక్కడ ఒకసారి చూడండి, ఆపరేషన్ విజయ్ దివాస్, ఆపరేషన్ విజయ్ దివాస్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట, లేదా ఆపరేషన్ విజయ్, అది గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ విజయ్ అనేది 1999లో మనకి ఇండియా కండక్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు అంటే కార్గిల్ యుద్ధ నేపథ్యంలో. సో కార్గిల్ వార్ అనేది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో 1999లో జరిగింది. అప్పుడు ఇండియా ఆపరేషన్ విజయ్ అనే దాన్ని లాంచ్ చేసింది. బేసిక్గా ఈ ఆపరేషన్ విజయ్ మీకు 2 సార్లు కనిపిస్తుంది. గోవాని మనకి పోర్చుగీస్ నుంచి రిటర్న్ తీసుకుని ఇండియాలో దాన్ని విలీనం చేస్తున్న టైంలో మనకి ఆపరేషన్ విజయ్ అనే కోడ్ యూజ్ చేశారు. మళ్ళీ అదే కోడ్ నేమ్ని 1999లో పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం చేసినప్పుడు కూడా కండక్ట్ చేయడం జరిగిందనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ జూలై 26న ఈ ఆపరేషన్ని లాంచ్ చేశారు. ఈ వార్లో సో మనకి చాలామందిని మనం కోల్పోయామన్నమాట. వాళ్ళకి సంబంధించి ఒక స్మారక ప్రదేశం లడాఖ్లోని ఆర్యన్ వ్యాలీ అని చెప్పేసి ఉంది. ఎక్కడ ఇది? లడాక్ ప్రాంతంలో ఆర్యన్ వ్యాలీ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక మెమోరియల్ ఏరియాని ఏర్పాటు చేశారు. దాని పేరు కాలుబార్ మెమోరియల్ అన్నమాట. సో దీనిని ఇప్పుడు జనరల్గా ఎవరైనా విజిట్ చేయొచ్చు, ఇండియన్స్ ఎవరైనా విజిట్ చేయొచ్చు. జనరల్ విజిటింగ్ అని చెప్పేసి ఓపెన్ చేశారు. దానికి సంబంధించినగా చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ ఆపరేషన్ విజయ్ అనేది ఉంది చూసారా, విజయ్ దివాస్ జూలై 26న. దాని సందర్భంగా ఏం చేశారంటే మనకి ఆ ప్లేస్ ఏదైతే కార్గిల్ యుద్ధం జరిగిన ప్లేస్ ఉంటుంది చూసారా, అక్కడ ఒక ట్రెక్ని కూడా నిర్వహిస్తున్నారనమాట. ట్రెక్ టు బ్యాటిల్ సైట్ అంటే అక్కడికి వెళ్ళడం, ఆ ప్రాంతాన్ని అధిరోహించుకుంటూ ఆ మెయిన్ పాయింట్కి రీచ్ అయ్యేలాగా ట్రెక్ టు బ్యాటిల్ సైట్ అనే దాన్ని కూడా మనకి నిర్వహిస్తున్నారు. అది బ్రిగేడర్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో జరుగుతుంది. అదే ఈ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఆల్రెడీ గతంలో ఈ సంవత్సరమే తమిళనాడు యొక్క గవర్నర్ ఉన్నారు కదా, ఆర్ఎన్ రవి గారు. సో ఆర్ఎన్ రవి గారితో సహకారంతో అంటే ఆర్ఎన్ రవి గారితోటి మనకి పరమవీర చక్ర పార్క్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులో రీసెంట్గా పరమవీర చక్ర పార్క్ అని చెప్పేసి పరమవీర చక్ర పార్క్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికేమో మనకి ఈ స్మారక ప్రదేశం ఏదైతే ఉందో కార్గిల్ యుద్ధంలో మరణించిన వాళ్ళకి సంబంధించి కాలుబార్ యుద్ధ స్మారక ప్రదేశం, ఇది ఆర్యన్ వ్యాలీ లడాక్ దగ్గర ఉంది కదా, అక్కడ మిగతా వాళ్ళు మనకి దీన్ని విజిట్ చేసేలాగా రీసెంట్గా దీన్ని మనకి ఇవ్వడం జరిగింది, పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ హెల్త్ రిలేటెడ్గా చెప్పచ్చు అనమాట. సో హెల్త్ సెక్టర్ రిలేటెడ్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, ఇది లాస్ట్ ఇయర్ నుంచి న్యూస్లో ఉంది. కాకపోతే ఈ సంవత్సరం ఈ ఇయర్లో ఫిబ్రవరి మంత్ నుంచి మిజోరంలో ఇది చాలా ఎక్కువ ఉంది. దీనివల్ల దాదాపుగా 3,350 పిగ్స్ అంటే మనకి పందులు అని చెప్పేసి అంటాం కదా, సో 3,350 పందుల దాకా రీసెంట్గా మనకి చనిపోవడం జరిగిందనమాట మిజోరంలో ఇప్పటి వరకు కూడా. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది ఇది మనుషులకు వచ్చేది కాదండి, పిగ్స్కి అంటే పందులకు వచ్చేదన్నమాట. ఇది ఒక వైరల్ డిసీజ్. ఒక పంది నుంచి ఇంకొక పిక్కి, ఒక పిగ్ నుంచి ఇంకొక పిక్కి, పిగ్స్ నుంచి హ్యూమన్స్కి రాదు, అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి రాదు, ఓన్లీ వీటికి మాత్రమే మనకి సర్క్యులేట్ అవుతుందంట. అదే ఇక్కడ చెప్తున్నారు. అండ్ 100% మోర్టాలిటీ రేట్ ఉంటుంది. ఏదైనా ఒక పిగ్కి దీనికి ఆ డిసీజ్ కనుక వచ్చింది అనుకోండి, సో ఖచ్చితంగా అది చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందంట. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఏ దానికైతే ఏ పిక్ అయితే వచ్చిందో సో అది జనరల్గా ఫీవర్, వీక్నెస్, డయేరియా లాంటి వాటిని మనకి చూపిస్తుందంట. ఆ లక్షణాలను చూపించి తర్వాత చనిపోవడం జరుగుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ దీనికి వ్యాక్సిన్ కానీ లేకపోతే ఏదైనా మెడిసిన్ కానీ ఏం లేదంట. వ్యాక్సిన్ లేదు, మెడిసిన్ కూడా ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదే ఇక్కడ చెప్పేదన్నమాట. అదే ఇప్పుడు న్యూస్. మిజోరంలో ఇప్పటి వరకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్ల దాదాపుగా 3,350 పిగ్స్ దాకా చనిపోయినాయి అంట. అండ్ ఇక్కడ ఇంకొక న్యూస్ చూద్దాం. సో జెనో ట్రాన్స్ప్లాంట్ అనమాట. ఫస్ట్ జెనో ట్రాన్స్ప్లాంట్ అంటే పిగ్ హార్ట్ ఉంటుంది కదా, ఆ పిగ్ హార్ట్ని ఒక హ్యూమన్కి పెట్టారనమాట. లాస్ట్ టైం 2022లో డేవిడ్ బెనిట్ అని చెప్పేసి ఈయన ఏజ్ 57 ఇయర్స్, 57 సంవత్సరాలు. ఆయనకి ట్రాన్స్ప్లాంట్ చేశారు, మార్పిడి చేశారు. 60 డేస్ బతికారు ఆయన, 60 డేస్ సర్వైవ్ అయ్యారు, తర్వాత చనిపోయారు. అండ్ నెక్స్ట్ లారెన్స్
ఫ్యూసెట్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయనకి 2023 లాస్ట్ ఇయర్ మనకి ట్రాన్స్ప్లాంట్ చేశారు. 40 days సర్వైవ్ అయ్యారు, 40 రోజులు ఉన్నారంతే చనిపోయారు. సో ఇది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కి సంబంధించి రీసెంట్ గా వచ్చిన న్యూస్ అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఎనిమీ ఏజెంట్స్ ఆర్డినెన్స్ లా, ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్ లా ఈజ్ ఇన్ న్యూస్. సో ఇది ఇప్పటిదే కదండి, 2005 నుంచి చాలా పాపులర్ ఈ ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్ లా. ఇప్పుడు మనకి న్యూస్లో ఎందుకుంది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ యొక్క ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో దానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్, ఆయన పేరు ఆర్ఆర్ స్వైన్. సో ఈయన ఒక కమెంట్ చేశారనమాట, అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే ఎనిమీ ఏజెంట్స్కి సంబంధించి శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో దాంతో ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్ లా అనేది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఏంటి అనేది ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం. 1917 జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే రూల్ చేస్తున్నారో అప్పట్లో మహారాజా ఆఫ్ డోగ్రా, సో ఈయన ఈ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చారనమాట. ఈ డోగ్రా కింగ్స్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలని ఆర్డినెన్స్ కింద అనేవాళ్ళు కాబట్టి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా దీనిని ఆర్డినెన్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం, అంతే దీనికి డిఫరెన్స్ అనమాట. అయితే దీని ప్రకారం ఏంటి అంటే ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి 1967లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి దాన్ని తీసుకొచ్చింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళని నిరోధించే చట్టం అనమాట. అంటే మనకి ఎవరైనా టెర్రరిస్టులకి సంబంధించి హెల్ప్ చేస్తున్నా లేదా భారతదేశంలో మనకి భారతదేశ అంతరంగిక భద్రతకి ఏదైనా డిస్టర్బెన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా మనకి ప్రాబ్లం ముప్పు వాటిల్లేలాగా ఏదైనా చేస్తున్నారో అనిపించినా సరే ఈ చట్టం కింద వాళ్ళని కంట్రోల్ చేస్తారు. సో గోల్డెన్ బ్రార్ అని చెప్పేసి కెనడాలో ఖాళిస్తాన్ మూమెంట్ని లీడ్ చేసిన పర్సన్ని కూడా ఈ చట్టం కింద హోమ్ మినిస్ట్రీ టెర్రరిస్ట్గా రికగ్నైజ్ చేసింది. అలాంటివి ఉంటాయి. దీన్ని మించి చాలా దారుణంగా ఈ ఆర్డినెన్స్ లాలో శిక్షలు ఉంటాయి. ఏది ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్ లా. జమ్మూ కాశ్మీర్లో ఎస్పెషల్లీ ఈ లాని లాంచ్ చేశారనమాట. ఇదేంటి అంటే ఇప్పుడు టెర్రరిస్టులు ఏదైనా అటాక్ చేస్తున్నారనుకోండి, ఈ లోకల్లో కొంతమంది, అందరూ అని వీళ్ళు అనట్లేదు కానీ కొంతమంది ఎవరైతే ఎనిమీకి సపోర్ట్ చేస్తున్నారో సో వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అలాంటి వాళ్ళని ఇంకా ఎక్కువగా మనం డ్రాగ్ చేయకుండా ఈ చట్టం కింద తీవ్రంగా మనకేమంటారు శిక్షిస్తారంట, పనిష్ చేస్తారంట. ఈ చట్టం కింద అనుకోండి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 చట్టం కింద అనుకోండి, సో జనరల్గా మళ్ళీ రిస్ట్రిక్ట్ చేస్తారు. అంటే అలాంటి చర్యలు చేయకుండా వాళ్ళ మీద నిఘా పెట్టడం, వాళ్ళని నిర్బంధించడం, అంటే ఒక సెర్టైన్ ఏరియాలోనే ఉంచడం, ఆంక్షల్ని విధించడం మాత్రమే చేస్తారు. కానీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్ లా ఉంది అనుకోండి, సో ఇక్కడ ఒక్కసారి వన్స్ కనుక ఆ పర్సన్ మీద ఎలిగేషన్స్ వచ్చి ప్రూవ్ అయితే ఆ పర్సన్కి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష లేదా జీవిత ఖైదు శిక్ష లేదా ఉరి శిక్షని కూడా వేస్తారంట. సో సెంటెన్స్ టు డెత్ ఆర్ ఎల్స్ మనకి లైఫ్ టైం ప్రిజన్ అనేది ఉంటుంది. 10 years మనకి శిక్ష పనిష్మెంట్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటివన్నీ ఈ చట్టాల్లో ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక వార్నింగ్ లాంటిది, ఒక సైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 1984లో తిహార్ జైల్లో లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు మక్బుల్ బాట్ అని చెప్పేసి ఆ పర్సన్ ఉరి తీశారు. ఆ పర్సన్ మీద కూడా ఈ ఆర్డినెన్స్ కింద అప్పట్లో కొన్ని కేసెస్ని ఫైల్ చేయడం జరిగింది. ఏదైనా ఒక పర్సన్ మీద ఈ ఆర్డినెన్స్ కింద, సో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ టెర్రరిస్ట్ గ్రూప్కి హెల్ప్ చేస్తున్నారని తెలిసింది, ఎలిగేషన్ వచ్చింది. అప్పుడు ఈ ఆర్డినెన్స్ కింద ఈ పర్సన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? విచారించాలి, కోర్టులో మనకి ఇంటరాగేట్ చేయాలి, కోర్టులో మనకి ఇదంతా కూడా చూసుకోవాలి కదా. ఆ టైంలో ఏం చేస్తారంటే హైకోర్టుకి సంబంధించిన ఒక స్పెషల్ జడ్జ్ ఎవరైతే ఉంటారో హైకోర్టుకి సంబంధించిన పర్సన్ని ఒక స్పెషల్ జడ్జ్గా దీనికోసం నియమిస్తారు. సో ఆ పర్సన్ దీనికి సంబంధించిన వాటన్నిటినీ కూడా ఆ న్యాయ విచారణ చూసుకోవడం, ఈ ప్రొసీడింగ్స్ అన్ని చూసుకుంటారు. సో జనరల్గా ఎవరినైనా ఇండియాలో అరెస్ట్ చేస్తే సో మనకి ఒక లాయర్ని అపాయింట్ చేసుకున్నట్టు, రైట్ టు కన్సల్టెంట్ లాయర్, రైట్ టు కన్సల్టెంట్ ఆ పర్టికులర్ పర్సన్ అన్నట్టుగా మనకి కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ని కూడా ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తారనమాట. అలాంటి రైట్స్ని కూడా ఇక్కడ ఆంక్షలు విధిస్తారు అలాంటి వాటి మీద. సో అలా చేసి కట్టడి చేయడమే ముఖ్య లక్ష్యంగా ఈ ఆర్డినెన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఉంటుంది అనమాట. ఇది మిగతా చట్టాలతో పోల్చుకుంటే భారతదేశంలో దీని పనిష్మెంట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. అండ్ అదే విషయాన్ని జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన స్వైన్ చెప్పారనమాట.
పుల్వామా అటాక్ కావచ్చు, అంతకు ముందర కావచ్చు, చాలా టెర్రరిస్ట్ అటాకుల్లో మనకి ఈ లోకల్స్లో కొంతమంది, అది లోకల్సా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ వేరే వాళ్ళ, సో ఈ లోకల్స్లో కొంతమంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కావచ్చు, లేదా వాళ్ళు లోపలికి రావడానికి పర్మిట్ వెహికల్స్ని సప్లై చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల చాలామంది సివిలియన్స్, అక్కడున్న సివిలియన్స్ నష్టపోతున్నారు ప్రాణాలు, ఆర్మీ వాళ్ళు నష్టపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటిని ఇంకా కట్టడి చేయడానికి దీన్ని ఇంకా తీవ్రంగా మనకి అమలు చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గతంలో కొన్ని నెలలకు ముందరే ఆపరేషన్ కామధేను అని చెప్పేసి ఒకటి లాంచ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో క్యాటిల్స్, పశువుల్ని చంపకుండా రక్షించడానికి ఆపరేషన్ కామధేను అనే దాన్ని కూడా జమ్మూ కాశ్మీరీ పోలీసు స్టార్ట్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జమ్మూ కాశ్మీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనిమీ ఏజెంట్ ఆర్డినెన్స్గా చెప్పొచ్చు. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఆపరేషన్ అజామ్ ఈ ఏదైతే ఉందో మనకి ఇస్తకం అనేది రీసెంట్ గా పాకిస్తాన్ మిలిటరీ స్టార్ట్ చేసిన ఒక ఆపరేషన్. సో వాళ్ళ కంట్రీలో ఒక స్టెబిలిటీ కోసం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశారు. ఉల్లాస్ నవభారత్ అనే ఒక దాని కింద ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది కదా. సో దీంట్లో ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఫుల్లీ లిటరసీని సాధించింది లడాక్ అంట. నెక్స్ట్ కులాబార్ వార్ మెమోరియల్ అనేది ఏదైతే ఉందో కాలుబార్ వార్ మెమోరియల్, ఇది లడాక్ లోని ఆర్యన్ వ్యాలీ దగ్గర కార్గిల్ యుద్ధంలోకి సంబంధించిన ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళ యొక్క స్మారకంగా దీన్ని రూపొందించబడింది. విజిటర్స్ ని అలౌ చేయనున్నారు ఇప్పుడు రీసెంట్ గా విజయ్ దివాస్ సందర్భంగా. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్ల మిజోరంలో ఇప్పటిదాకా ఈ సంవత్సరం 3350 పిగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరణించడం జరిగిందనమాట. ఎనిమీ ఏజెంట్స్ ఆర్డినెన్స్ లా అని చెప్పేసి రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ దీని గురించి కొన్ని స్టేట్మెంట్స్ ని పాస్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.